ఇక్కడుండడం నాకు చాలా సంతోషం. అలానే యేసుక్రీస్తు సువార్తతో మీ మధ్యకు రావడం సంతోషం. ఇప్పుడు మనం ప్రారంభించే ముందు కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఆ కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు మీలో కొంతమంది ఒకవేళ వాళ్ళు చనిపోతే వారు నేరుగా పరలోకానికి ఎత్తబడతారు. మరియు చెప్పాసక్యము కాని మహిమను కలిగి ఉంటారు. మరియు ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న మరికొందరు ఒకవేళ వాళ్ళు చనిపోతే దేవుని తీర్పును బట్టి వారు నేరుగా నరకానికి పంపబడతారు. ఎక్కడైతే దేవుని కృప పూర్తిగా తొలగింపబడుతుంది గనుక వారు నిజంగా ఉన్నట్టే రాక్షసులుగా బయటపడతారు. చూడండి, మేము ఎవరైతే సువార్తను బోధిస్తున్నామో మేమిక్కడ ఉన్నది ఎంటర్టైన్ చేయడానికి కాదు. మేము ఇక్కడ ఉన్నది ఈ ప్రస్తుతమున్న జీవితంలో బెస్ట్ లైఫ్ని ఎలా పొందుకోగలవు అనే తాత్కాలిక విషయాలు మాట్లాడడానికి కాదు. ఈ రాత్రి మీ సొంత గౌరవం గురించి నాకు ఆందోళన లేదు. మీ చెక్బుక్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవా, మీ పర్సు డబ్బులతో ఉన్నాయా లేవా అని నాకు ఆందోళన లేదు. నేను ఒకే విషయంలో ఆందోళన కలిగి ఉన్నాను. ఒకరోజు మీలో ప్రతి ఒక్కరూ ఆ పరిశుద్ధ దేవుని ముందు దిగంబరులుగా నిలబడి తీర్పు తీర్చబడతారు. అదే నా గొప్ప ఆందోళన. ఇది ఒక ఆట కాదు. ఇది ఏదో ఈస్టర్న్ వెస్ట్రన్ అని ఏదో సంస్కృతికి సంబంధించినది కాదు. ఇది సజీవమైన దేవుని వాక్యానికి, యేసుక్రీస్తు సువార్తకు, జీవానికి, మరణానికి, పరలోకానికి, నరకానికి సంబంధించింది. మీలో కొంతమంది ఈ మాటలు విని మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తారని, మరియు మీలో కొంతమంది హెచ్చరిక విని కూడా గ్రహించక దేవుని ఉగ్రతకు చనిపోయి శాశ్వత కాలమంతా నరకంలో గడుపుతారని తెలిసి మీలో ఇలా కొంతమంది ముందు నుంచొని బోధించడం అనేది బోధకుడికి ఒక గొప్ప భారం. అందుకే యేసుక్రీస్తు సువార్తను బోధించడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు లేఖనాలను తీసే ముందు మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ముఖ్యంగా యవనస్తుల కొరకు భారం కలిగి ఉన్నాను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో, చాలామంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో మీకు తెలుసు క్రీస్తును వెంబడించడం అంటే ఎలా ఉంటుందో. మీ విశ్వాసం కోసం ఎంతగానో చెల్లించడం ఎలా ఉంటుందో మీకు తెలుసు. బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కావాలంటే మీరు చనిపోతారు కానీ యేసుక్రీస్తును తృణీకరించరు, లేదా ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించరు. కానీ యవనస్తులారా, నా మాట వినండి. మీలో చాలామంది ఇక్కడ పెరిగారు. మీలో చాలామంది వెస్ట్లో పుట్టారు. అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రైస్తవ్యం ఒక కల్చరల్ థింగ్ కాదు. ఈ క్రైస్తవ్యం ఏదో మీ జీవితంలో కేవలం ఒక చిన్న భాగంగా ఉండాల్సింది కాదు. మీరు ఏదైతే ఆదివారం రోజు చేస్తున్నారో అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే నువ్వు వారానికి 6 రోజులు లోకంలో జీవించి మందిరానికి రావడం కాదు. క్రైస్తవ్యం అంటే కేవలం నువ్వెప్పుడు లోకానుసారంగానే జీవించి ఆదివారం రోజు మందిరానికి రావడం కాదు. ఒకవేళ అదే నీ క్రైస్తవ్యం అయితే నీకు క్రైస్తవ్యం లేనట్టే. నువ్వు క్రైస్తవుడివే కాదు. క్రైస్తవ కుటుంబంలో పెరగడం అనేది భయంకరమైన విషయం. క్రైస్తవ కమ్యూనిటీలో పెరగడం అనేది భయంకరమైన విషయం. ఎందుకంటే నువ్వు ఒక రకంగా ఇలా ఆలోచించవచ్చు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుడను అని. లేదా శ్రమలు అనుభవించిన ఒక గుంపు నుంచి నువ్వు వచ్చావు గనుక నేను కూడా మహిమలో పాలి భాగస్థుడు అవ్వాలి అని నువ్వు ఆలోచించవచ్చు. అది నిజం కాదు. యవనస్తులారా, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు క్రైస్తవుడవు అని నీకు ఎలా తెలుసు? నువ్వు నిజంగా క్రీస్తును తెలుసుకున్నావని నీకు ఎలా తెలుసు? నువ్వు ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తావని, ఆ సర్వశక్తుడైన దేవుని సింహాసనము ఎదుట అంగీకరించబడతావని నీకు ఎలా తెలుసు? నువ్వనొచ్చు, అదంతా దేవుని కృప అని. అవును, అది అంతా దేవుని కృపనే. మనం క్రియలను బట్టి రక్షించబడలేదు, మనం కృపను బట్టి రక్షించబడ్డాం.
సువార్త వాగ్దానాలను విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం. అది సత్యము. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృప శక్తివంతమైనది అయితే మారు మనసు పొంది విశ్వసించడానికి ఈ కృపను ఎవరైతే ఇచ్చారో ఆయనే మారు మనసును కొనసాగించడానికి, విశ్వాసంను కొనసాగించడానికి కృపను ఇచ్చాడు. విశ్వసించడానికి, నీతిమంతులుగా తీర్చడానికి ఎవరైతే ఈ కృపనిచ్చారో ఆయనే పరిశుద్ధంగా ఉండటానికి కూడా ఈ కృపనిచ్చాడు. తద్వారా మీరు పరిశుద్ధతలో ఎదుగుతారని. నిజం చెప్పాలి అంటే నా మాట వినండి. నువ్వు క్రీస్తును, రక్షణను నిజంగా విశ్వసించావనడానికి గొప్ప రుజువు ఏంటంటే, దేవుడు పరిశుద్ధత అనే గొప్ప పనిని నీలో ప్రారంభించడం. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నన్ను అడగనివ్వండి, అది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా? నా వెనకాల ఉన్న పాటల బృందం, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు అద్భుతంగా పాడారు, కానీ మీరు నిజంగా నాకు చెప్పగలుగుతారా మీ గొప్ప కోరిక పరిశుద్ధంగా ఉండడమని? మీరు నిజంగా నాతో చెప్పగలుగుతారా మీ గొప్ప కోరిక లోకానుసారంగా ఉండకూడదు అని? వెస్ట్లో అనేక ప్రదేశాల్లో మనం చూస్తున్నట్లుగా ఉండకూడదు అని, కానీ యేసు క్రీస్తులా ఉండాలి, అదే నా గొప్ప కోరిక అని నాతో చెప్పగలవా? ఎందుకంటే నువ్వు అలా చెప్పలేకపోతే నువ్వు భయపడాలి. నువ్వు చాలా భయపడాలి. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ లేదు. ఈ రాత్రి వేళ పాత నిబంధనలో ఒక వచనాన్ని తీసి మనం చూడబోతున్నాం. అది కొత్త నిబంధన వాగ్దానం. దానిని మనం హేజ్కేలు గ్రంథంలో కనుగొంటాం. హేజ్కేలు 36 ఈ వచనాలను చదువుదాం. యెహెజ్కేలు 36 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము. ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధాజలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను. ఇప్పుడు మనం ఈ వచనాన్ని చూడబోతున్నాం. నేను చెప్పినట్టుగా ఇది కొత్త నిబంధన వాగ్దానం. అంటే ఏంటి? పాత నిబంధనలో ముఖ్యంగా ప్రవక్తల ద్వారా భవిష్యత్తును గూర్చి దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం చూడవచ్చు. మెస్సయ్య వస్తాడు అని, ఆయన వచ్చి ఒక గొప్ప పనిని చేయబోతున్నాడని, అందులో ఆయన నూతన మనుషులను సృష్టించబోతున్నాడు అని మనం చూస్తాం. మరియు ఆ నూతన ప్రజలు ఇశ్రాయేలు ప్రజల కన్నా వేరుగా ఉంటారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు బాహ్య పలకలపై ఉండదు, కానీ వారి హృదయాలపై వ్రాయబడుతుంది. వారు అబ్రహాము రక్తం కింద ఉన్న దేశంగా ఉండరు, కానీ వారు అబ్రహాము విశ్వాసము గల దేశముగా ఉంటారు. వారు నిజంగా దేవుని నమ్ముతారు మరియు ఆయన శక్తి ద్వారా, ఆయన ఆత్మక్రియ ద్వారా నిజంగా రూపాంతరం చెందుతారు. ఇప్పుడు మనం ఈ వచనాన్ని చూసి యేసుక్రీస్తులో నిజమైన విశ్వాసి అంటే ఏంటో, నిజమైన విశ్వాసి యొక్క లక్షణాలు ఏంటో చూస్తాం. మరియు మీరు ఇక్కడ ఉన్న విషయాలను చూడాలని కోరుతున్నాను. అలానే మీకు మీరు ఈ ప్రశ్నను అడగాలని కోరుతున్నాను. ఈ విషయాలు నా జీవితంలో వాస్తవంగా జరుగుతున్నాయా? ఈ వచనాల్లో ప్రతి నిజమైన విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు. నీకు నువ్వు ఈ ప్రశ్నను అడగాలి. ఇవి వాస్తవంగా నాలో జరుగుతున్నాయా, లేదా నేను దొంగ విశ్వాసినా? దేవుడు నాలో ఈ విషయాలు చేస్తున్నాడని నేను యథార్థంగా చూడగలుగుతున్నానా? ప్రారంభిద్దాం. 22వ వచనంలో 23వ వచనంలో మనం చాలా ముఖ్యమైన వాటిని చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు, నేను నిన్ను రక్షించబోతున్నాను. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఇది నీ కోసం నేను చేయట్లేదు. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. ప్రజలను రక్షించాలనే ప్రేరణ దేవుడికి వారి ద్వారా కనిపించలేదు.
బైబిల్ చెప్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషిని చూసినప్పుడు వారి పాపము దేవుడిని ప్రేరేపించేది ఒకే ఒక్కటి ఏంటంటే వారిని తీర్పు తీర్చడం, వారిని ఖండించడం. కాబట్టి దేవుడు మనిషిని రక్షిస్తే అది మనిషిని బట్టి కాదు, మనుషులకు వేరుగా రక్షిస్తాడు. మనం రక్షించబడటానికి అర్హులమని దేవుడు మనలని రక్షించలేదు. దేవుడు మనలను రక్షించాడు, ఎందుకంటే ఆయన రక్షకుడు. మనం దేవుని ప్రేమకు అర్హులమని దేవుడు మనలను ప్రేమించలేదు. మనం దేవుని ప్రేమకు అర్హులం కాదు, మనం ఆయన ఉగ్రతకు అర్హులం. దేవుడు మనలను రక్షించాడు, ఎందుకంటే దేవుడే ప్రేమ. ఇప్పుడు ఈ 2 వచనాల్లో మనం మరొక విషయాన్ని గమనిస్తాం. 22, 23వ వచనం ఏంటంటే దేవుడు 2 విషయాలు చెప్తున్నాడు. నా సొంత నామమును బట్టి నేను మిమ్మును రక్షిస్తాను, నా సొంత మహిమ కొరకు నేను మిమ్మును రక్షిస్తాను. ఎందుకు దేవుడు ఈ గొప్ప పని అయిన రక్షణను ఇచ్చాడు? ఎందుకంటే మనిషి దానికి అర్హుడనా? కాదు. మరి ఎందుకు ఇచ్చాడు? మొదటిగా దేవుడు మనుషులను రక్షిస్తాడు, ఎందుకంటే రక్షణ అనే పని ద్వారా మహిమ పొందడానికి. ఆయన అంటున్నాడు, నేను క్రిందకి వెళ్ళి మనుషులను రక్షిస్తాను. వారిని నీతిమంతులుగా ప్రకటించడమే కాదు గాని నేను వారిని మార్చి వారిని రూపాంతరపరచి నా శక్తిని కనుపరిచి, ఎలా అంటే లోకముక మేరకు నా శక్తిని నా ప్రజల మీద కనుపరచడం చూసి వారు నన్ను మహిమపరుస్తారు. అలానే వెళ్తూ ఆయన ఇది చెప్తాడు. ఆయన అంటాడు, నేను ఇలా చేస్తాను. 23వ వచనం, నా శక్తిని కనుపరచడం బట్టి నేనే ప్రభువు యెహోవానని జనులు తెలుసుకుంటారు. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. అమెరికాకి టిపికల్ అమెరికన్ కాంటెంపరరీ ఎవాంజలిజంకి చాలా ముఖ్యమైనది. మనకు ఏముంది? నేను చెప్తాను మనకు ఏముందో. ఇక్కడ మనకు అమెరికాలో చాలామంది మెజారిటీ ప్రజలు తమను తాము క్రైస్తవులుగా పిలువబడుతూ దెయ్యాల్లాగా జీవిస్తున్నారు. క్రైస్తవులుగా పిలువబడుతూ క్రీస్తు వారిగా గుర్తించబడుతూనే దెయ్యాల్లాగా జీవిస్తున్నారు. కాబట్టి వారి వల్ల దేవుని నామం మహిమపరచబడదు, వారి వల్ల దేవుని నామం దూషింపబడుతుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏం వస్తుంది అంటే, అమెరికాలో ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వారందరూ క్రైస్తవులా? ఖచ్చితంగా కాదు. యేసు చెప్పాడు, వారి ఫలాల ద్వారా మీరు వారిని గుర్తిస్తారు అని. మరియు ఇక్కడ సమస్య ఉంది. ఎప్పుడైతే సంఘం ఎక్కువ మందిని సంఘంలోనికి రప్పించడానికి సువార్తను తక్కువగా చేస్తుందో, ఎప్పుడైతే సంఘం పరిశుద్ధత గురించి, నిజమైన మారుమనసు గురించి ప్రకటించదో, అప్పుడు క్రైస్తవ్యం మరియు సంఘాలు దైవభక్తి లేని గొప్ప ప్రజల చేత నిండిపోతుంది. మరియు వారి ప్రవక్తనను బట్టి విశ్వసించని లోకము దేవుని నామంను దూషిస్తుంది. మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎవరైతే తమ్మును తాము క్రైస్తవులుగా పిలుచుకుంటూ క్రీస్తు స్వభావానికి, క్రీస్తు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారో వారు క్రైస్తవులు కాదు. మనం విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాం, మనం క్రియల ద్వారా రక్షించబడలేదు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా రక్షించబడిన వ్యక్తి మరలా జన్మిస్తాడు, వారు నూతన సృష్టి అవుతారు. ఆయన శక్తిని కనుపరచడానికి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యమును చేశాడు. ఆయన నూతన సృష్టిగా పరిశుద్ధంగా ఉండటానికి వారిని తయారు చేసి క్రీస్తును సేవించాలనే నూతన కోరికలను, నూతన స్వభావమును పుట్టించాడు. అది ఆయన నీలో చేస్తున్నాడా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు ఈ లోకాన్ని చూసి లోకంలా ఉండాలని ఆశతో ఉండి లోకానుసారంగా జీవించి లోకానుసారంగా మాట్లాడుతూ వస్త్రాలు ధరిస్తూ లోకానుసారమైన లోక గౌరవాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ అది నువ్వే అయితే నువ్వు భయపడాలి. ఎందుకంటే దేవుడు నీలో పని చేయట్లేదు అనడానికి కేవలం ఇది ఒక రుజువు. ఒకవేళ దేవుని శక్తి నీ జీవితాన్ని పరిశుద్ధతలో నుంచి మరింత పరిశుద్ధతకు నడిపించడం నువ్వు చూడకపోతే నీ జీవితంలో దేవుని శక్తి లేదు అని చెప్పొచ్చు. ఆయన నీ హృదయాన్ని నూతన పరచలేదు అని చెప్పొచ్చు. నువ్వు తిరిగి జన్మించలేదు, నువ్వు క్రైస్తవుడివే కాదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నేను ప్రజలను రక్షిస్తాను. ఎందుకు? నేను ఎంత శక్తిమంతుడనో లోకానికి కనుపరచడానికి. కేవలం వారి ఆత్మలను రక్షించడమే కాదు గాని వారి జీవితాలను రూపాంతరపరుస్తాను. దేవుడు నీ జీవితాన్ని రూపాంతరపరుస్తున్నాడా?
క్రైస్తవులు పాపం లేనివారు కాదు. క్రైస్తవులు పరిపూర్ణులు కాదు. క్రైస్తవులు పాపంతో పోరాడుతారు. అలానే క్రైస్తవులు పడిపోతారు కూడా. కానీ ఆ బలహీనతల మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడని, దేవుడు బోధిస్తున్నాడని, దేవుడు క్రమశిక్షణలో నడిపిస్తున్నాడని, మరియు దేవుడు గొప్పగా క్రీస్తులోనికి ఎదిగింపజేస్తూ పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు అన్న రుజువు ఉంటుంది. అది నువ్వేనా? క్రీస్తును విశ్వసిస్తున్నాను అని నువ్వు ఒప్పుకోలు చేసుకున్నప్పటి నుండి క్రీస్తులో ఎదగాలని కోరిక కలిగి ఉన్నావా? పరిశుద్ధతలో ఎదగాలని కోరిక కలిగి ఉన్నావా? దేవుని శక్తి నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది అని నీకు రుజువు ఉందా? లేదా నువ్వు కొద్దిగా లోకంలాగా ఉండకుండా మరింత ఎక్కువగా క్రీస్తులాగా ఉంటున్నావా? లేదా మరింత ఎక్కువగా లోకంలాగా ఉంటున్నావా? ఇప్పుడు ఇక్కడ 24వ వచనంలో చాలా ముఖ్యమైన విషయం ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములో నుండి మిమ్మును సమకూర్చి మీ స్వదేశముకి మిమ్మును రప్పించెదను. ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. దేవుడు తన ప్రజలను రక్షించినప్పుడు చెప్తున్నాడు, నేను వారి ప్రదేశం నుండి బయటకు తీసుకొని వస్తాను. నేను వారి దేశం నుండి వారిని బయటకు తీసుకొని వస్తాను. మరియు నేను వారి కొరకు సిద్ధపరిచిన చోటికి వారిని చేరుస్తాను. ఇప్పుడు అది పరిశుద్ధతకి ఒక మంచి ఉదాహరణ. దేవుడు ఒక మనిషిని నిజంగా రక్షిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన వారిలో పని చేస్తాడు. ఏ ఉద్దేశంతో? లోకంలో నుండి వారిని బయటకి లాగడానికి, లోక క్రియల నుండి వారిని బయటకి లాగడానికి, పాపం నుండి వారిని బయటకి లాగడానికి, మరియు వారిని తన యొద్దకు తీసుకురావడానికి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా? దేవుడు నీ జీవితంలో పని చేయడం నువ్వు చూస్తున్నావా? నీలో నుంచి మరింత ఎక్కువగా లోకాన్ని బయటకు తీసివేసి దేవుడు మరింత ఎక్కువగా ఆయన దగ్గరకు ఆకర్షిస్తూ ఆయన స్వరూపంలాగా మారుస్తున్నాడా? ఇప్పుడు ఒక క్షణం పరిశుద్ధత గురించి మాట్లాడదాం. అది చాలా ముఖ్యమైనది. బైబిల్ చెప్తుంది హెబ్రీ గ్రంథంలో, పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేరు. దాని అర్థం ఏంటంటే ఇదే, నువ్వు క్రీస్తును, రక్షణను నిజంగా నమ్మినట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి నీలో పనిచేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి నీలో పనిచేస్తున్నాడు అన్న రుజువు ఒకవేళ నీకు లేకపోతే నువ్వు నిజంగా మారుమనసు పొందలేదు అనడానికి ఒక మంచి అవకాశం ఉంది. పరిశుద్ధత అంటే ఏంటి? అది హెబ్రీ నుంచి వచ్చిన పదం. అంటే దాని మూల భాషలో కట్ చేయడం. నా భార్యకు వంట వండటం అంటే ఇష్టం. తాను వంట చేయడానికి ఒక పెద్ద కుకింగ్ టేబుల్ ఉంటుంది. దాని మీద తను క్యారెట్స్, ఆకుకూరలు ఇంకా మిగతావన్నీ పెట్టి ఒక పదునైన కత్తి తీసుకొని దాన్ని కట్ చేస్తూ ఉంటుంది. తాను ఆ క్యారెట్ని, ఆకుకూరల్ని కట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెట్లు, ఆకుకూర ముక్కలు అక్కడ పోగవుతూ ఉంటాయి. తాను కత్తి తీసుకొని క్యారెట్లను, ఆకుకూరలను కట్ చేయడమే కాదు, ఆ కట్ చేసిన ముక్కలను పక్కకి జరిపి వేరు చేస్తుంది. తాను అలా కట్ చేయడం, వాటిని వేరు చేయడం, కట్ చేయడం, వాటిని వేరు చేయడం. పరిశుద్ధత గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాని అర్థం ఇదే. దేవుడు మనిషిని రక్షించినప్పుడు ఆయన వారిని కట్ చేస్తాడు. దేని నుండి కట్ చేస్తాడు? ఈ లోకం నుండి. ఈ లోకం అంటే ఏంటి? ఈ భూగ్రహంలో ఉన్నదంతా. ప్రతి ఐడియా, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి నడవడిక ఏదైతే దేవుని చిత్తానికి, దేవుని స్వభావానికి విరుద్ధంగా ఉందో, ఈ భూమిలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో, దేవుడు ఒక మనిషిని నిజంగా రక్షిస్తే ఆయన వీటి నుండి వారిని కట్ చేస్తాడు, వేరు చేయడం ప్రారంభిస్తాడు. కొద్దిగా వారి జీవితాలను మారుస్తాడు. లోకానుసారమైనది వారి జీవితం నుంచి తీసివేసి ఆయన దగ్గరకు ఆకర్షిస్తాడు. ఇప్పుడు 2 అంశాలుగా పరిశుద్ధత ఉంది. అది చాలా చాలా ముఖ్యమైనది. అందులో ఒకటి పరిశుద్ధత అంటే ఈ లోకం నుండి వేరు చేయబడటం. క్రైస్తవుడా, వాక్య ఉద్దేశం ఒకటి ఏంటంటే మనకు దేవుడు ద్వేషించే వాటిని బోధించడం, తద్వారా మనం దాని నుండి పారిపోతామని. సందేహపడకు, దేవునికి లోకానికి మధ్య ఏ స్నేహం ఉండదు. అలానే విశ్వాసికి లోకానికి మధ్య ఏ స్నేహం ఉండదు. దేవుడు నిజంగా నీలో పనిచేస్తే ఆయన మాటను, ఆయన ఆత్మశక్తిని ఉపయోగించి ఏం చేస్తాడో తెలుసా? ఈ లోకంలో ఏది చెడ్డదో అది నీకు తెలియజేసి మరియు దాని నుండి నిన్ను దూరం చేస్తాడు. కానీ పరిశుద్ధత అంటే కేవలం
చెడ్డదాన్ని చేయకుండా నిలిపివేయడమే కాదు గాని పరిశుద్ధత అంటే మొదటిగా దేవుని వద్దకు పరుగులు తీయడం, దేవునికి భయభక్తులుగా ఉండడం, ప్రతిరోజు సంవత్సరాల తరువాత సంవత్సరాలు దేవుని భయభక్తులలో ఎదగడం. ఇప్పుడు మీకు 2 విషయాలు ఉండలేవు. నేను ఒక్కొక్కరిగా నా పిల్లలకు నడవడం నేర్పిస్తున్నప్పుడు నాకు గుర్తుంది. వాళ్ళందరూ ఒక కుర్చీని పట్టుకొని వారి 2 కాళ్ళతో పైకి లేచి వారి తండ్రి దగ్గరికి రావాలనుకుంటారు. అయితే వారు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఒక అడుగు వెనక్కి వేస్తాను. వారు అలానే ఆ కుర్చీని పట్టుకొని ఉండి అదే సమయంలో నన్ను కూడా పట్టుకుందామని చూస్తారు. కానీ నేను వారిని అలా చేయనివ్వను. నేను వారిని ఇలా చూడాలనుకుంటున్నాను. ఒకవేళ నేను వారికి కావాలి అంటే వారు ఆ కుర్చీని విడిచిపెట్టేయాలి. అది పరిశుద్ధతకు ఒక మంచి ఉదాహరణ. నీకు దేవుడు కావాలి అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకోకపోతే నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నట్టు. అయితే ఇది తెలుసుకోండి, తండ్రి ప్రేమ మీలో లేదు. యవనస్తులారా, నా కల్చర్ ఎంత ఘోరమైనదో నాకు తెలుసు. నా సొంత ప్రజలకు అది ఏమి హాని చేసిందో నాకు తెలుసు. నేను వెస్ట్ని చూశాను, ఎలా అది ఈస్టర్న్ యూరోప్కు వెళ్ళి మందిరాలను నాశనం చేసిందో. మీరు ఒక ఘోరమైన ప్రదేశంలో ఉన్నారు. మీరు జీవిస్తున్న ప్రదేశం అన్ని రకాల వస్తువులతో మెరుస్తుంది, కానీ అవి బంగారం కాదు. మీరు జీవిస్తున్న ప్రదేశం అన్ని రకాల వాగ్దానాలతో ఉంది, కానీ అవి అబద్ధాలు. నువ్వు జీవిస్తున్న ప్రదేశం ఏదైనా చేసి నిన్ను క్రీస్తు నుండి దూరం చేయడానికి తన శక్తి కొలది ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు జీవిస్తున్న ప్రదేశం నీతో చెప్తుంది, నువ్వు దేవుడిని, లోకాన్ని రెండింటినీ కలిగి ఉండొచ్చు. నువ్వు జీవిస్తున్న ప్రదేశం నీతో చెప్తుంది, నువ్వు ఈ లోకాన్ని అలానే క్రీస్తును కూడా ప్రేమించవచ్చు. మరియు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే అది అబద్ధం. అది ఒక అబద్ధం. నేను కోపంగా ఉండాలనుకుంటున్నానని మీరు అనుకోకండి. నేను క్రూరమైన మనసు కలిగి ఉంటున్నానని మీరు అనుకోకండి. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మిమ్మల్ని రక్షించడానికి. ఈ ప్రపంచంలో ఈ ప్రదేశాన్ని ఏలిన ఏ క్రూరమైన రాజు కన్నా ఎక్కువ మందిని చంపేసిన రాక్షసుడు నుండి రక్షించడానికి. ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే భయపడు. ఎందుకంటే అది కేవలం రుజువు కావచ్చు. దేవుడు నీలో ఎప్పుడు పని చేయలేదు అనడానికి, నువ్వు ఎప్పుడు రక్షణను విశ్వసించలేదు, నువ్వు ఎప్పుడు నిజంగా మారు మనసు పొందలేదు అనడానికి. ఎందుకంటే ఆయన నిన్ను నిజంగా రక్షిస్తే ఎవరైతే నీలో ఈ మంచి పనిని ప్రారంభించారో ఆయనే దానిని ముగిస్తాడు. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది? అది చాలా ముఖ్యమైన సత్యం. ఎందుకంటే ఆయన కీర్తి ఆ గీతలోనే ఉంది. గుర్తుంచుకోండి, దేవుడు మనుషులను రక్షిస్తాడు తాను ఎంత శక్తిమంతుడో కనుపరచడానికి. కాబట్టి ఆయన మీలో పనిని ప్రారంభిస్తే ఆయనే ముగిస్తాడు, ఆయన శక్తిని కనుపరచడానికి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారు దేవునికి వ్యతిరేకంగా చాలా పాపం చేశారు. మరియు దేవుడు మోషేను పరీక్షించాడు. మోషేతో దేవుడు ఇలా అంటాడు, మోషే, పక్కకి తప్పుకో, నేను ఈ ప్రజలను నాశనం చేసి నీ నుండి జనమును కలుగజేస్తాను అని. అయితే మోషే విజ్ఞాపన ఇది. మోషే ఇలా అంటాడు, వద్దు ప్రభువా, నువ్వు వీరిని నాశనం చేస్తే నీ శత్రువులు ఇలా చెప్పుకుంటారు, నువ్వు వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చే బలవంతుడవు, శక్తిమంతుడవు అయినా వారికి వాగ్దానం చేసిన భూమికి తీసుకుపోయే శక్తిమంతుడవు కావు అని వారు చెప్పుకుంటారు. మీరు చూసారా మోషే ఏం చేస్తున్నాడో? అతను దేవుని కీర్తి గురించి ఆందోళన చెందుతున్నాడు. నేను ఇక్కడ ఈరోజు దేవుని కీర్తి గురించి ఆందోళన చెందుతున్నాను. మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని తీసుకొస్తే, పాపం అనే శిక్ష నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొస్తే, ఆయన నిజంగా నిన్ను రక్షిస్తే, ఆయన నిజంగా నిన్ను నీతిమంతుడిగా ప్రకటిస్తే, దానికి రుజువు నిన్ను రూపాంతరపరచడానికి నీలో పని చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దేవుని శక్తిని కనుపరుస్తాడు. ఆయన ప్రారంభించిన పనిని ఆయనే ముగిస్తాడు. ఎందుకంటే ఆయన కీర్తి దాని మీద ఆధారపడి ఉంది. అందుకే రోమియోల గ్రంథంలో పౌలు ఇలా హెచ్చరిస్తాడు. పౌలు అంటాడు, దేవుని నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది. ఎందుకంటే యూదులు దేవుడి వారము అని చెప్పుకుంటూనే ఆయన ఆజ్ఞలకు తగ్గట్టుగా జీవించడం లేదు. అలానే
ఈ ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఈ దేశంను దూషిస్తున్నాయి. ఈ క్షణం మనం ఉంటున్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను. మరియు వారు దూషించడానికి ఒక కారణం ఏంటంటే, వారు చెప్తారు అమెరికా క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. అయినా కూడా ప్రపంచాన్ని కలుషితం చేసే దాదాపు ప్రతి అసహ్యమైనది యునైటెడ్ స్టేట్స్ నుంచే వస్తుంది. ఇక్కడ నుండే ప్రతి అనైతికత, మురికి దాదాపు ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. అయితే మీరు చూసారా, దేశంలో దేవుని నామం దూషింపబడుతుంది. ఎందుకంటే చాలామంది అమెరికాలో తమను తాము క్రైస్తవులుగా నమ్ముతూ దెయ్యాల్లాగా జీవిస్తున్నారు. కానీ ఇదే రుజువు వారు దేవుని తెలుసుకోలేదు అనడానికి. చూడండి, మనం మాట్లాడుతుంది చాలామంది వ్యక్తుల గురించి కాదు, మనం మాట్లాడుతుంది నీ గురించి. నువ్వు చెప్పగలవా? నువ్వు రుజువు చేయగలవా? నువ్వు మారినప్పటి నుండి నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడని రుజువు ఉంది అని. నువ్వు అది చూసావా? నువ్వు నిజంగా క్రైస్తవుడు అని నాకు చెప్పగలవా? ఎందుకంటే నువ్వు ఈ లోకాన్ని చూసినప్పుడు అది ఒకవేళ నిన్ను మోసపుచ్చి దాని యొద్దకు ఆకర్షించుకొనవచ్చు, కానీ దేవుడు వచ్చి నిన్ను క్రమశిక్షణలో నడుపుతాడు. నువ్వు పాపంలో పాల్గొన్నప్పుడు నువ్వు దానిలో నిలవలేకపోతున్నావు, ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను దోషిగా నిర్ధారిస్తుంది. లేదా ప్రతిదీ లోకానుసారంగా చేస్తూ, లోకంలాగా జీవిస్తూ, లోకంలాగా కనిపిస్తూ, లోకానుసారంగా మాట్లాడుతూ, లోకంలాగా వస్త్రాలు ధరిస్తూనే మిమ్మల్ని మీరు ఊరికే క్రైస్తవులుగా పిలుచుకుంటున్నారా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చూడాలని నేను కోరుతున్నాను. అది మీ రక్షణకు చాలా ముఖ్యమైనది. మన రక్షణ దేవుని పని అయి ఉంది. అందులో మానవ అంశం ఉన్నప్పటికీ, మానవ చిత్తం దేవుని చిత్తం అనే గొప్ప రహస్యం ఉన్నప్పటికీ మనకిది తెలుసు. మొదటిగా రక్షణ అనేది దేవుని పని, మరియు ఎవరైతే ఆ పనిని ప్రారంభించాడో ఆయనే దాన్ని ముగిస్తాడు. ఇప్పుడు మన వచనాన్ని చూద్దాం. 24వ వచనం. నేనిక్కడ శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. దేవుడిని సూచించే నేను అనే వ్యక్తిగత సర్వనామమును నొక్కి చెప్పాలనుకుంటున్నాను. వినండి ఏం చెప్తుందో. నేను, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అన్య జనులలో నుండి మిమ్మును తోడుకొని వచ్చేదను. నేను మీ స్వదేశంలోనికి మిమ్మును రప్పించేదను. నేను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధాజలము చల్లుదును. నేను మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నేను నూతన హృదయము మీకిచ్చేదను. నేను నూతన స్వభావమును మీకిచ్చేదను. నేను రాతి గుండెను మీలో నుండి తీసివేసి నేను మాంసపు గుండెను మీకిచ్చేదను. నేను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారినిగాను నా విధులను గైకొని వారినిగాను చేసేదను. మీరు చూసారా దేవుడు ఏం చెప్తున్నాడో? ఆయన చెప్తున్నాడు, నేను రక్షణ అనే పనిని చేయబోతున్నాను. నేను మందిరం అని పిలువబడే నూతన మనుషులను సృష్టించబోతున్నాను, మరియు నేను దానిని చేయబోతున్నాను. అది ఖచ్చితంగా నెరవేరుతుంది, మరియు అది ఖచ్చితంగా నెరవేరడం బట్టి నేనెంత శక్తిమంతుడనో అది దేశాలకు రుజువు చేయబడుతుంది. కాబట్టి దేవుడు ఒక మనిషిని రక్షిస్తే దేవుడు ఈ పనులను ఆ వ్యక్తి జీవితంలో చేస్తాడు. దేవుడు ఈ పనులను మీ జీవితంలో చేస్తున్నాడా? ఆ పనులు ఏంటి? అన్నిటికన్నా మొదటిగా నిన్ను పరిశుద్ధపరచడానికి పనిచేస్తాడు. ఆయన కొంచెం కొంచెంగా నీలో నుండి లోక కోరికలను, సహవాసాన్ని తీసివేస్తాడు, మరియు దానికి మారుగా క్రీస్తు కోరికను, క్రీస్తు సహవాసాన్ని పెడతాడు. ఆయన అలా చేస్తున్నాడా? నువ్వు మారినప్పటి నుండి నువ్వు దేవుని భయభక్తులలోనూ క్రీస్తు ప్రేమలోనూ ఎదుగుతున్నావా? నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతున్నావా? లేదా నువ్వు ఎలా ప్రారంభించావో అలాంటి వ్యక్తిలాగానే ఉండిపోయావా? నువ్వు ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఇంకా లోకంలాగానే ఉండాలి అని అనుకుంటున్నావా? ఇప్పుడు 20వ వచనానికి వెళ్దాం. ఆయన చెప్తున్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధాజలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. ప్రభువు ఒక వ్యక్తిని నిజంగా రక్షించినప్పుడు ఆయన వారి జీవితంలో చేసే ఒక పని ఏంటంటే వారిని పవిత్రపరిచే పనిని ప్రారంభించడం. మనం యేసుక్రీస్తును విశ్వసించిన క్షణం మనం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడతాం. కానీ మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు పవిత్రత అనే జీవిత కాలపు పనిని మనలో ప్రారంభిస్తాడు, మారుస్తాడు, పవిత్రపరుస్తాడు మన ప్రతి విధమైన కల్మషాల నుండి, మన ప్రతి విధమైన విగ్రహాల నుండి.
అయితే మీరొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయనది చేయగలడు. ఆయన అది చెయ్యగలడు. ఆయన విశ్వాసిపై సర్వభౌమాధికారి. మరియు ఆయన ఆ విశ్వాసి జీవితంలో పనిచేసి, ఆ విశ్వాసిని శుద్ధి చేయగలడు. ఆ విశ్వాసిని పరిశుద్ధతలో ఎదిగేలా చేయగలడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను పొలాల్లో పెరిగాను. ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటున్న మీలో ఎవరైనా పొలాల్లో పెరిగారో లేదో నాకు తెలీదు. కానీ ఒక విషయం ఏంటంటే, పొలాల్లో పెరిగే అబ్బాయిలు ఎప్పుడూ మురికిగా ఉంటారు. ఎప్పుడు. మరియు వారందరికన్నా నేనెక్కువ మురికి వాడను. ప్రతి చోట నాకు క్రాక్సు, పగుళ్ళు ఉండేవి. మొత్తం మురికే. ఎందుకంటే నేను ఎప్పుడు పొలాల్లో ఆడుతూ ఉండేవాణ్ణి. నా తండ్రితో కలిసి పొలాల్లో పనిచేస్తూ ఉండేవాణ్ణి. ఎప్పుడూ మురికే. ఒకసారి నాకు 9, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పొలంలో రోజంతా గడిపి రాత్రిపూట నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను. నేను చాలా అలసిపోయాను. మా అమ్మ చెప్పింది, "పాల్, నువ్వు వెళ్ళి స్నానం చేయాలి" అని. అఫ్కోర్స్ నాకప్పుడు 9, 10 సంవత్సరాలు ఉండేవి. నేను ఖచ్చితంగా పెద్దవాడిని అవుతున్నాను. కాబట్టి మా అమ్మతో అన్నాను, "అమ్మా, ఈ రాత్రి నేను స్నానం చేయాలని అనుకోవట్లేదు" అని. ఒక్కసారిగా మా అమ్మ ముఖమంతా మారిపోయింది. తన ముఖాన్ని నేనింకా చూడగలను. అది ఇప్పటికీ కూడా నన్ను భయపెడుతుంది. తాను నన్ను చూసి చెప్తుంది, "నువ్వు స్నానం చేస్తున్నావు." నేను చెప్పాను, ఓకే, నేను స్నానం చేస్తాను." కాబట్టి నేను లోపలికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి కొన్ని చుక్కల నీళ్లు మాత్రమే పట్టాను. ఎందుకంటే అబ్బాయిలు ఎవరైతే పొలాల్లో జీవిస్తారో వారు నదిలో ఈత కొట్టడానికి ఇష్టపడతారు, ఇంకా ప్రతిదీ. కానీ తొట్టెలో స్నానం చేయడానికి ఉన్న నీటిని చూసి మాత్రం భయపడతారు. ఎందుకో నాకు తెలీదు. కాబట్టి నేను కొన్ని చుక్కల నీళ్లు పట్టి ఇలా చేశాను. ఆ తర్వాత మా అమ్మ తెల్లటి టవల్ తీసుకొని నన్ను నేను తుడుచుకున్నాను. ఇప్పుడు ఆ టవల్ నల్లగా అయ్యింది. ఇంకా అంతా చాలా మంచిగా జరుగుతూనే ఉంది. మా అమ్మ తలుపు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేదాకా. మా అమ్మ నన్ను చూసింది. నీళ్లను పడుతూ వెనుక నుంచి నా మెడను పట్టుకొని లాగి, అప్పట్లో వాళ్ళు అలానే చేసేవారు. ఆమె వెనుక నుండి నా మెడను పట్టుకొని నన్ను ఆ నీటిలో ముంచేసింది. నేను మునిగిపోతాననుకున్నాను. మా అమ్మ ఎవరంటే తన జీవితంలో ఎక్కువ కాలం పొలంలో పనిచేసిన మహిళ. తన చేతులు మెటల్ ఫైల్స్ లాగా ఉండేవి. తాను నన్ను పట్టుకొని తోమడం ప్రారంభించింది. నేను స్నానం తొట్టి నుండి బయటికి వచ్చినప్పుడు దేవుని షికాని మహిమలాగా మెరుస్తూ ఉన్నాను. నేను దాదాపు నా చర్మం నుండి 3 లేయర్స్ కోల్పోయి ఉంటాను. కానీ నేను శుద్ధి చేయబడ్డాను. ఇప్పుడు మీరొక విషయం ఆలోచించాలి. మా అమ్మ దేవుని కంటే శక్తి గలదా? నేను అనుకుంటున్నాను కొంతమంది ప్రసంగికులు అవును అని చెప్పొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది కాదు అని. దేవుడు చెప్తున్నాడు, మీ మీద శుద్ధ జలము చల్లుదును. మరియు గమనించండి, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు శుద్ధీకరించబడతావు. నువ్వు శుద్ధీకరించబడతావు. వెస్ట్లో మరొక సమస్య ఏంటంటే మనకు తండ్రి అధికారం అనే ఒక కాన్సెప్ట్ లేదు. తండ్రులు వారి పిల్లలను అడుక్కోవడం నేను చూశాను. తల్లిదండ్రుల అధికారం అనే ఒక కాన్సెప్టే లేదు. కాబట్టి మనిషి హృదయంలో దేవుడు చేసే పనిని మనం అర్థం చేసుకోలేం. దేవుడు తన పిల్లలను చూసి చెప్తాడు, నువ్వు శుద్ధీకరించబడతావు. ఆయన ఇంకా ముందుకెళ్ళి ఇలా చెప్తాడు, మనం దీనిని సులువుగా చేయొచ్చు, లేదా మనం దీనిని సులువుగా చేయొచ్చు. ఎందుకంటే నాకు 2 మార్గాలు సులువుగానే అని. దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడు. మరియు నువ్వు ఆయన ప్రజగా ఉన్నావు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే నువ్వు ఆయన నుండి తప్పించుకోలేవు. నిన్ను శుద్ధి చేయడానికి నీలో పని చేస్తాడు. ఇప్పుడు మీరు దీనిని చూడాలనుకుంటున్నాను. ఆయన చెప్తున్నాడు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. ఒకవేళ నేను నా క్రైస్తవ జీవితాన్ని వివరించాలి అంటే ఇది ఒక గొప్ప వచనమని చెప్పొచ్చు. నా జీవితాన్ని వివరించడానికి నేను ఇంచుమించు 28 సంవత్సరాలుగా ప్రభుతో నడుస్తున్నాను. మరియు ఆ 28 సంవత్సరాలలో దేవుని ప్రేమగల క్రమశిక్షణ హస్తము నేను చూశాను. నాకు నేర్పించడం, శోధనలో ఉంచడం,
తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు నన్ను శిక్షించడం. నేను చూడగలను, నేను ఒప్పుకోలు చేసుకున్న క్షణం నుండి, దేవునితో సహవాసంలోనికి వచ్చిన క్షణం నుండి నేను తప్పించుకోబడలేదు. ఆయన నాకు తండ్రిగా అయ్యాడు. మరియు ఆయన చాలా శ్రద్ధగల తండ్రి. తన పిల్లలు ఘోరంగా ఉండకూడదని ఆయన చూసుకుంటూ ఉంటాడు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇలా అనుకోండి, నేను మీ పాస్టర్ని. నేను ఎక్కడో ప్రసంగించి చాలా అలసిపోయాను. రాత్రిపూట 12 గంటలకి నేను నా భార్యతో తిరిగి ఇంటికి వస్తున్నాను. నేను అలా కారు నడుపుతూ ఇంటికి వస్తున్న దారిలో మీ 14 ఏళ్ల కూతురు కనిపించింది. తాను చాలా చెడ్డవారైన ఒక యవనస్తుల గుంపుతో వీధి చివర నుంచొని ఉంది. ఒక పాస్టర్గా నా భార్య కారులో ఉంది గనుక నేను ఆ వీధి చివరికి వెళ్ళి ఆమెతో చెప్తాను, అమ్మా, కారులోకి రా, నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ చిన్న అమ్మాయితో నేను ఒక పాస్టర్గా కోపంగా ఉండను, కానీ నేను తన తండ్రితో కోపంగా ఉంటాను. ఒకవేళ ఆయన సంఘ సభ్యుడైతే నేను అతని దగ్గరకు వెళ్ళి చెప్తాను, ఎలాంటి నిర్లక్ష్యపు తండ్రివి నువ్వు అని. నీ పిల్లల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నావు? నీ శ్రద్ధ, క్రమశిక్షణ లేకుండా వీధులలో క్రూరంగా తిరగడానికి నువ్వెలా వారిని అనుమతించావు? ఇప్పుడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా దేవుడు నిర్లక్ష్యపు తండ్రి అని? ఆ దేవుడు అమెరికాలో ఉన్న తన పిల్లలందరూ విరుద్ధంగా జీవించడానికి వారిని అనుమతిస్తాడా? ప్రతి విధమైన అబద్ధాన్ని నమ్మడానికి వారిని అనుమతిస్తాడా? పాపంలో జీవించడానికి వారిని అనుమతిస్తాడా? ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పద్ధతిని, ప్రతి విధమైన మార్గాన్ని అనుమతిస్తాడా? నువ్వు అనుకుంటున్నావా దేవుడు తన పిల్లల విషయంలో అంత నిర్లక్ష్యుడు అని? ఖచ్చితంగా కాదు. యవనస్తులు, మీరు నిజంగా దేవునికి చెందినవారు, ఆయన నిజంగా మీకు తండ్రి అనడానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన నిన్ను శుద్ధి చేయడానికి నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతున్నాడా? నేను మరొక ఉదాహరణ మీకు ఇస్తాను, నా బాల్య జీవితం నుంచి. ఆ రోజు స్కూల్కి మొదటి రోజు మా అమ్మ నాతో ఇది చెప్పింది. నేను స్కూల్కి వేసుకొని వెళ్ళడానికి నా కోసం కొత్త బట్టలు కొని తెచ్చి నాతో ఇలా చెప్పింది, స్కూల్ అయిపోయాక కొట్లాడుకొని బట్టలు చింపుకోకు. అలానే ఎక్కడైతే నువ్వు ఆడుకొని మురికిగా అవుతావో ఆ నది దగ్గరికి వెళ్ళకు అని. ఆ 2 విషయాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం స్కూల్లో ఉన్నప్పుడు. మంచిది, నా తల్లి ఏం చేయొద్దని చెప్పిందో నేను ఎగ్జాక్ట్గా అదే చేశాను. మరియు నాకు తెలుసు ఇప్పుడు నేను పెద్ద ఇబ్బందిలో పడ్డానని, చాలా పెద్ద ఇబ్బంది. కాబట్టి నాకు ఎప్పుడు లాయర్కు ఉన్నట్టు ఒక రకమైన మైండ్ ఉండేది. కాబట్టి నా 2 స్నేహితులు జాన్ ర్యాన్స్తో చెప్పాను, నాతో కలిసి మా ఇంటికి వస్తారా అని. వాళ్ళు చెప్పారు, ఖచ్చితంగా వస్తాము అని. ఎందుకంటే వాళ్ళ బట్టలు కూడా నాలాగా చిరిగిపోయి మురికిగా ఉన్నాయి. అయితే మేము ఇంటికి దగ్గరగా వస్తున్నాము. మా అమ్మ కిటికీలో నుంచి చూస్తుంది. తన కళ్ళల్లో నుంచి మంటలు వస్తున్నాయి. మరియు నాకు తెలుసు నా జీవితం ఇంకా అయిపోయింది అని. అయితే నేను త్వరగా ఆలోచించి చెప్పాను, అమ్మా, నువ్వు కోపపడే ముందు నీకొకటి చెప్పనివ్వు. ర్యాన్స్ ఇంకా జాన్ కూడా వారి బట్టలు చింపుకున్నారు, అలానే వారు కూడా మురికిగా అయ్యారు. అయితే తను నాతో ఒకటి చెప్పింది, అది ఒక మంచి థియాలజీని నాకు నేర్పించింది. ఇదే తాను చెప్పింది, ర్యాన్స్ ఇంకా జాన్ నా పిల్లలు కాదు, నువ్వు నా పిల్లోడివి. వారితో నాకేమీ సంబంధం లేదు, కానీ నీతో నాకు అన్ని విషయాలు సంబంధించినవే. ఇప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని చచ్చిపోవడానికి తయారవ్వు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావా ఇక్కడ ఏం జరుగుతుందో? నా తల్లికి నా మీద హక్కు ఉంది, నా తండ్రికి నా మీద హక్కు ఉంది. నేను వారికి చెందినవాడని, నేను వారి బిడ్డను. అలానే నువ్వు నిజంగా మారుమనసు పొందితే దేవునికి నీపై హక్కు ఉంటుంది. నువ్వు ఆయనకి చెందినవాడవు. ఆయన సొంత మహిమ కొరకు ఆయన నిన్ను మారుస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను మారుస్తాడు. నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను జీవించనియ్యడు. మరియు నిన్ను మార్చగల శక్తి ఆయనకి ఉంది. ఆయన సర్వభౌమ అధికారి అయిన తండ్రి. మనం హెజ్కేలులోనే ఉండి ఒకసారి హెబ్రీ చూడాలని కోరుతున్నాను. హెబ్రీ 12వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. హెబ్రీలో 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. అతను ఇలా చెప్తున్నాడు, మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును.
అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆ తరువాత అతను చెప్తున్నాడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఇప్పుడు 8వ వచనాన్ని వినండి. ఇక్కడ హెచ్చరిక ఉంది. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. నువ్వు పాపంలో జీవిస్తూ నీ లోక స్నేహితులతో లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైన పనులు చేస్తూ మరియు దానిలో కొనసాగుతూ ఆత్మలో నిజమైన ఒప్పుకోలు లేకుండా దేవుని నుండి ఎటువంటి క్రమశిక్షణ లేకుండా ఉంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడవు కాదు, దుర్బీజ కుమారుడవు అనడానికి ఇది రుజువు. నువ్వు ఒకవేళ లోకం యొక్క ఇంద్రియ సంబంధమైన వాటిని ప్రేమిస్తే మరియు దానిలో ఉన్న అతిశయాన్ని అంతా ప్రేమిస్తే అది శరీరాశ, నేత్రాశ, గర్వము మరియు లోకంలో మైమరిపిస్తున్న అన్ని విషయాలు. మరియు నువ్వు వాటిలో తండ్రి క్రమశిక్షణ లేకుండా పాల్గొంటున్నావు. ఎందుకంటే ఆ తండ్రి నీకు తండ్రి కాడు. హేజ్కేలుకి తిరిగి వద్దాం. మీరు దీనిని ఆలోచించాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది. అది ఇలా చెప్తుంది, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని. ఇప్పుడు మనం ఒక ప్రశ్న ప్రశ్నించుకోవాలి. ఎలా దేవుడు తన ప్రేమను యాకోబు పట్ల వ్యక్తపరిచాడు? అలానే ఎలా ఏశావు పట్ల తన ద్వేషాన్ని లేదా ఉగ్రతను వ్యక్తపరిచాడు? ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నువ్వు ఏశావు జీవితాన్ని చూసినట్లయితే ఏశావుకి చేసిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు సఫలపరిచాడు. ఏశావును డబ్బుతో, శక్తితో ఆశీర్వదించాడు. అతడు ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప దేశంగా అయ్యాడు. దేవుడు ఏశావును ఆశీర్వదించాడు. అయితే ఎలా దేవుని ద్వేషం ఏశావు పైన వ్యక్తపరచబడినట్లు? దేవుడు ఎప్పుడూ ఏశావును క్రమశిక్షణలో నడపలేదు. ఆయన ఏశావును ఏశావులానే ఉంచాడు. ఆయన ఎప్పుడు ఏశావు జీవితంలో జోక్యం చేసుకోలేదు. ఆయన ఎప్పుడు ఏశావును పరిశుద్ధపరచడానికి పని చేయలేదు. ఆయన తాడుని తెంపి ఏశావును వదిలేశాడు. ఏశావు ఎలా జీవించాలి అనుకున్నాడో అలా జీవించడానికి. మరియు ఇప్పుడు ఎలా దేవుడు ఆయన ప్రేమను యాకోబు పట్ల వ్యక్తపరిచినట్లు? యాకోబును ప్రతిరోజు కొట్టి తన జీవితకాలం అంతా యాకోబును చూడండి, ఆయన యాకోబును యాకోబులాగా జీవించడానికి అనుమతించలేదు. యాకోబు మోసగాడు. కానీ యాకోబు కుమారుడైనప్పుడు దేవుడు చెప్తాడు, యాకోబు, అది కొంత సమయం పట్టొచ్చు గాని నేను నిన్ను మోసగాడి నుంచి రాజకుమారుడిగా మారుస్తాను. మరియు మీరు యాకోబు జీవితాన్ని చూసినప్పుడు తాను అనుభవించిన శోధనలు, తాను వెళ్ళిన పరిస్థితులు, కాబట్టి తాను వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు మరలా అతడు కుంటుతూ ప్రవేశించాడు. ఎందుకు? ఎందుకంటే ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా అమెరికాలో నీ జీవితంలో దేవుని లక్ష్యం నీ ప్రాస్పరిటీ కాదు, అది నీ ఆరోగ్యం కాదు, నీ డబ్బు కాదు, మరియు ఖచ్చితంగా అది ఇప్పుడు నీ బెస్ట్ లైఫ్ అంతకన్నా కాదు. ఇప్పుడు ఆయన బిడ్డగా నువ్వు ఆయనకి చెందినవాడవైతే నీ జీవితంలో దేవుని లక్ష్యం నిన్ను పరిశుద్ధపరిచి క్రీస్తు పోలికగా నిన్ను మార్చడం. ఆయన నీ అపవిత్రత నుండి నిన్ను శుద్ధి చేస్తాడు. నీ విగ్రహముల నుండి నిన్ను శుద్ధి చేస్తాడు. మరియు ఆయన అది చేయడంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు. ఆయన కావాలంటే ఏదైనా చేస్తాడు. ఏదైనా నిన్ను తన కుమారుడి పోలికగా మార్చడానికి ఆయన అది నీ జీవితంలో చేస్తున్నాడా? ముందుకి వెళ్దాం. ఎలా దేవుడు మనలను మారుస్తాడు? అది కేవలం బాహ్య క్రమశిక్షణతోనే కాదు. మరి ఇంకా ఎలా మారుస్తాడు? 26వ వచనాన్ని మనం చూద్దాం. ఇది ఒక అత్యున్నతమైన లేదా గొప్ప ఉదాహరణలో ఒకటి. తిరిగి జన్మించడం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఇది ఒక అసాధారణమైన ఉదాహరణ. ఇప్పుడు మనం దానిలోనికి వెళ్లే ముందు మనం ఒక అడుగు వెనక్కి వేసి ఒకటి చూద్దాం. అమెరికాలో తిరిగి జన్మించడం లేదా నూతన సృష్టి అనే సిద్ధాంతం పూర్తిగా తొలగిపోయింది. నూతన సృష్టి అనేది దేవుని మానవ అతీతమైన పని. దేవుని ఆత్మ ద్వారా ఆయన ఒక మనిషిని నూతన సృష్టిగా చేస్తాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. మీరు అది చూశారా? బైబిల్ చెప్తుంది దేవుడు శూన్యంలో నుండి భూమిని సృజించాడు అని. నేను నమ్ముతున్నాను
ఈ విశ్వం యొక్క మొత్తం సృష్టిని సృష్టించడం కన్నా ఒక మనిషిని మార్చడానికి దేవుడికి ఎక్కువ శక్తి ప్రదర్శించాల్సి వచ్చిందని. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆయన ఈ సృష్టిని శూన్యంలో నుండి సృష్టించాడు. కానీ ఆయన ఒక మనిషిని నూతన సృష్టిగా క్రైస్తవుడుగా మార్చడానికి ఆయన వారిలో నుండి మొత్తానికి పూర్తిగా చెడిపోయిన అవినీతిని తీసివేసి దానిని కొత్త సృష్టిగా మారుస్తాడు. ఆయనను ప్రేమించిన వారిని చాలామంది ఈ రోజుల్లో నేను తిరిగి జన్మించాను అని చెప్తారు. అంటే ఏంటి అని మీరు అడిగినప్పుడు వారంటారు, నేను నా నిర్ణయాన్ని తీసుకున్నాను, యేసు నా హృదయంలోనికి రండి అనే ఆ ప్రార్థనను నేను చేశాను అని. అవును, కానీ నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? మారుతూ ఉందా? నువ్వు నూతన సృష్టివా? లేదా కేవలం మతపరంగా మాటలను తిరిగి చెప్పి ఆచారాన్ని అనుసరించే వ్యక్తివా? నువ్వు నిజంగా మారావు అనడానికి రుజువు నీ జీవితంలో ఒకసారి యేసుక్రీస్తుని నా హృదయంలోనికి రండి అని ప్రార్థన చేయడం కాదు. నువ్వు మారావు అనడానికి రుజువు ఏంటంటే నీ జీవితంలో ఒకసారి నీ పాపమును బట్టి పశ్చాత్తాపం పొంది మరియు ఈ రోజు వరకు పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉండడం. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు ఒక్కసారి రక్షణను నమ్మి ఈ రోజు వరకు నమ్ముతూ ఉండడమే. నువ్వు మారావు అనడానికి రుజువు ఏంటంటే దేవుడు ఒక్కసారి మంచి పని నీలో ప్రారంభించి ఈ రోజు వరకు ఆ పనిని కొనసాగిస్తూ ఉండడమే. ఆయన శక్తి ద్వారా నీ జీవితాన్ని మారుస్తూ నిన్ను రూపాంతరపరచడం. చూడండి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావంను మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. ఏంటంటే ఈ బిల్డింగ్లో నేను అందరికన్నా ఒక బలమైన వ్యక్తిని తీసుకున్నాను. అతనిని ఈ స్టేజ్ పైకి తీసుకొని వచ్చి అతన్ని ఒక రాయి విగ్రహంలాగా నేను మార్చేశాను. ఒక రాయి విగ్రహంలాగా అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. నేను అతన్ని కొట్టొచ్చు, నేను అతన్ని గిల్లొచ్చు, నేను అతన్ని తన్నొచ్చు, నేను అతన్ని హేళన చేయొచ్చు, నేను అతనికి అన్ని రకాలైన పనులు చేయొచ్చు. అయితే అతను నన్ను ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏం చేయడు. అతను ఒక రాయి, అతను చనిపోయాడు, అతను నిర్జీవి, అతడు ఏమాత్రము స్పందించలేడు. అయితే ఒకవేళ నేను ఒక చిటిక వేసి ఆ రాయి విగ్రహాన్ని మనిషిలాగా మార్చగలిగితే ఏమవుతుంది? శరీరం కలిగిన మనిషిలాగా. నేను అతన్ని గిల్లితే అతను స్పందించి నన్ను కొట్టొచ్చు, నేను అతన్ని తన్నితే నన్ను తిరిగి తన్నొచ్చు. మీరు చూసారా? ఈ రాత్రి ఇక్కడున్న మీరు ఎంత పెద్దవారో ఎంత బలవంతులో నాకు అనవసరం. ఒకవేళ నేను మీ వెనక నుండి వచ్చి మీ చేతిని పట్టుకొని ఇలా పెట్టి నా శక్తి అంతటితో గిల్లితే మీరు దానికి స్పందిస్తారు. అదే దేవుడు చెప్తున్నాడు తన గొప్ప క్రియ అనే రక్షణను గురించి. అదే దేవుడు చేస్తాడు ఒక మనిషి తిరిగి జన్మించినప్పుడు. ఆయన వారి రాతి హృదయాలను తీసివేస్తాడు. ఏ హృదయం అయితే చనిపోయిందో, ఏ హృదయం అయితే దేవునికి స్పందించదో వినదో, అలానే ఏ హృదయం అయితే దేవుని గురించి తెలిసిన దానిని ద్వేషిస్తుందో, అలానే సృష్టి దినం మాదిరిగానే ఆ మనిషిపై పరిశుద్ధాత్మ శక్తి అల్లాడుతుంది. దేవుడు మారుస్తాడు. మృతమై స్పందించలేని మనిషి రాతి హృదయం నుండి సజీవంగా జీవము గలదై దైవానికి స్పందించే మాంసపు హృదయముగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. దేవుడు మీ హృదయాన్ని అలా చేశాడా? దేవుడు మీ హృదయాన్ని అలా చేశాడా? నీకు ఆ సమయాలు గుర్తున్నాయా? ఎక్కడైతే నువ్వు కేవలం దేవుని విషయాలకు చనిపోయిన వాడిగా ఉన్నావో, నువ్వు దేవుని గురించి పట్టించుకోలేదు, ఆయన వాక్యం గురించి పట్టించుకోలేదు, నువ్వు పాపాన్ని పట్టించుకోలేదు, నువ్వు ఆయన స్వరాన్ని పట్టించుకోలేదు, ఆయన మాట వినడం, విధేయత చూపడం, వెంబడించడం ఇవేమీ లేదు. కానీ ఒకరోజు అంతా మారిపోయింది. దేవుడు ఆ రాతి హృదయాన్ని తీసివేసి ఆ స్థానంలో ఆయనకు స్పందించే హృదయాన్ని పెట్టాడు. నా ప్రియ స్నేహితుడా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అపోస్తులుడైన పౌలు చెప్పినప్పుడు అతడు కేవలం ఒక అందమైన కవిత్వాన్ని తిరిగి చెప్పడం లేదు. అతడు నిజంగా సత్యమైనది ఏంటో అది మనకు బోధిస్తున్నాడు. నువ్వు నూతన సృష్టి అయ్యావా? నువ్వు అయ్యావా? నువ్వు ఇప్పుడు దేవుని స్వరానికి స్పందిస్తున్నావా? యవనస్తులారా, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. లోకాన్ని చూసి మైమర్చిపోయి లోకంలాగా ఉంటూ, లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలాగా ప్రవర్తిస్తూ ఇక్కడ కూర్చొని ఇలా అనుకోవచ్చు, అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు అని. అలా అయితే నువ్వు తప్పక భయపడాలి. నువ్వు తప్పక దేవుడిని వెతకాలి. నువ్వు తప్పక ఆయనకు మొరపెట్టాలి. ఓ దేవా, నా హృదయాన్ని చూడు. ఓ దేవా, నేను నిన్ను ఎరిగి ఉండకపోతే నాకు ఉన్నదంతా మతమే గాని రక్షణ కాదు. ప్రభువా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నన్ను రక్షించు, నా హృదయాన్ని మార్చు, నాకు కృప ఇవ్వు, సహాయం చేయి ప్రభువా.
ప్రియ సహోదరులారా, నా మాట వినండి. స్లావిక్ ల్యాండ్స్ నుంచి ప్రతిదీ కోల్పోవడానికి ఒక్క తరం మాత్రమే పడుతుంది. అది అంత కష్టమైనది. అలాంటి లోకానుసారమైన ప్రదేశంలో మీరు నివసిస్తున్నది. ప్రార్థించు. నీ పిల్లల కోసం ప్రార్థించు. పిల్లలారా, అబద్ధాలను నమ్మకండి. అవి మరణకరమైనవి. నువ్వు రక్షించబడితే ఆయన చెప్తున్నాడు, నేను నీ రాతి హృదయాన్ని తీసివేసి దాని స్థానంలో మాంసపు హృదయాన్ని పెడతాను. ఇంకా 27వ వచనాన్ని చూడండి. నా ఆత్మను మీయందుంచి. నా ప్రియ స్నేహితుడా, దీని గురించి ఆలోచించు. మారు మనసు అనేది కేవలం అదేదో ఒక మనిషి నిర్ణయమే కాదు. నువ్వు మారినప్పుడు ఏమవుతుంది? నీ హృదయాన్ని దేవుడు రూపాంతరపరచడమే కాదు, మరి ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆయన మీలో కూడా నివసిస్తాడు. ఆయన ఆత్మను మీలో పెడతాడు. మరియు చూడండి ఏం చెప్తుందో. నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను. ఆయన చెప్తున్నాడు, నేను మీ హృదయాన్ని మార్చి నా ఆత్మను మీలో ఉంచినప్పుడు నువ్వు ఒక కొత్త జీవితాన్ని జీవిస్తావు. అది జరుగుతుంది. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, 28వ వచనం, నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. యవనస్తులారా, టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్స్, ఎవరైతే పెద్దవారై ఉన్నారో వారు కూడా. కానీ ఇక్కడ నా భారం యవనస్తుల కోసం. నా మాట వినండి. మీరు నిజంగా నన్ను చూసి చెప్పగలరా, ఆయనే నా దేవుడు అని? ఆయనే నా దేవుడు. ఆయన చిత్తం తెలుసుకోవడానికి, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడానికి వేచి ఉన్నాను. ఆయనను వెంబడించడానికి వేచి ఉన్నాను. ఆయన నన్ను ఎలా ఉండమన్నాడో అలా ఉండడానికి. ఆయన ప్రేమించేది ప్రేమించున్నట్లుగా, ఆయన ద్వేషించేది ద్వేషించున్నట్లుగా నేను నేర్చుకుంటున్నాను. ఆయన నాకు నేర్పిస్తున్నాడు. యవనుడా, ఎవరైనా నీ జీవితాన్ని చూసి చెప్పగలరా? మందిరంలో ఉన్నప్పుడు కాదు, నువ్వు వీధులలో ఉన్నప్పుడు, నిన్ను ఎవరు చూడనప్పుడు వారు నీ జీవితాన్ని చూసి చెప్పగలరా, ఆ వ్యక్తి దేవుడికి చెందినవాడు అని? ఆ వ్యక్తి వేరు. ఆ వ్యక్తి లోకానుసారంగా లేడు. ఆ వ్యక్తి మారుతున్నాడు అని. యవనుడా, ఉదయకాలంలో దేవుని కలుసుకోవాలని కోరిక కలిగి ఉన్నావా? సాయంత్రాన దేవుని కలుసుకోవాలని కోరిక కలిగి ఉన్నావా? ఆయన వాక్యాన్ని కోరుకుంటున్నావా? నువ్వు మారాలి అనుకుంటున్నావా? యవనుడా, నువ్వు పాపంలో పడినప్పుడు అది నీ హృదయాన్ని విరగగొట్టి నిన్ను బాధిస్తుందా? లేదా నువ్వు దానిని ప్రేమించి దానిలో ఆనందిస్తున్నావా? మీతో ఇది పంచుకొని ముగిస్తాను. ఇది చార్లెస్ స్పర్జన్ గారి యొక్క ఉదాహరణ. అది చాలా శక్తివంతమైనది. మీరు ఇలా ఊహించుకోవాలని కోరుతున్నాను. ఇటువైపున మీరు తయారు చేయగలిగే ఒక మంచి ఆహారం ఉంది. ఒక అందమైన ప్లేట్లో అద్భుతమైన ఆహారాన్ని ఊహించుకోండి. మరియు అలానే ఇటుపక్కన నా దగ్గర ఒక బకెట్ నిండా చెత్త ఉంది. ఇప్పుడు నాకు తెలుసు మీలో చాలామంది కాలిఫోర్నియా నుంచి వచ్చారు అని, పొలాల నుంచి కాదు అని. కానీ ఇలా చెప్పుకుందాం, ఈ చర్చి వెనకాల ఒక పంది ఉంది అనుకోండి. నేను కొంతమందితో చెప్పాను ఆ పందిని వదిలేయండి అని. అప్పుడు ఆ పంది ఎక్కడికి వెళ్తుంది? అది అద్భుతమైన ఆహారం కలిగిన ప్లేట్ దగ్గరికి వస్తుందా? ఖచ్చితంగా రాదు. మరి అది ఎక్కడికి వెళ్తుంది? అది ఆ చెత్త దగ్గరికే వెళ్తుంది. ఎందుకది చెత్త దగ్గరికే వెళ్తుంది? ఎందుకంటే అది పంది చెత్తనే ప్రేమిస్తుంది. అది ఆ చెత్త దగ్గరికే వెళ్తుంది. అది దాని తలను ఆ చెత్తలో ఉంచి ఏమి సిగ్గుపడకుండా దానిని తింటూ 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 ఉంటుంది. మరియు అది ఏమి తింటుందో దానిని ప్రేమిస్తుంది. ఇప్పుడు ఇలా అనుకుందాం, నేను నా వేలితో ఒక్క చిటిక వేయగానే ఒక్క నిమిషంలో ఆ పంది మనిషిలాగా మారిపోయే శక్తి నాకు ఉందని. అప్పుడు ఏమవుతుంది? ఆ మనిషి అతని తలను ఆ చెత్త బకెట్లో నుండి తీసి తాను ఏం తింటున్నాడో దానిని ఊసేస్తాడు. ఎందుకంటే పంది తినేది మనిషి తినలేడు.
అది అతనినే రోగిగా చేస్తుంది. అతను వెనక్కి తిరుగుతాడు, అతడు నిన్ను చూస్తాడు మరియు అతడు సిగ్గుపడతాడు. ఇప్పుడు బాధపడకండి, కానీ మీరు క్రైస్తవులైతే నేనిప్పుడు మీ మారు మనస్సును వివరించాను. మన అందరి మారు మనస్సును. మనం పుట్టుక నుంచే స్వభావరీతిగా మనం పాపులం. దేవుని మంచి ఆహారం మనకు వద్దు. దానికి బదులు మనం ఈ ప్రపంచంలోని పాపం, అవమానం మరియు దుర్మార్గాన్ని కలిగి ఉన్నాం. మనం దాని వద్దకు పరుగులు తీశాం. మనం దానిని తిన్నాం, దానిని ప్రేమించాం, దానిని కోరుకున్నాం. కానీ ఒక వ్యక్తి మారినప్పుడు ఆయన వారిని ఏం చేస్తాడు? ఆయన వారిని నూతన సృష్టిగా మారుస్తాడు మరియు నిజమైన నీతిని, నిజమైన పరిశుద్ధతను కలిగి ఉంటారు మరియు ఆ నూతన హృదయముతో నూతన కోరికలను కలిగి ఉంటారు. వారు ఇంకా ఈ లోక పాపాన్ని కడుపులో ఉంచుకోలేరు. వారు ఎప్పుడైనా అందులో పాల్గొంటే వారు సిగ్గుపడతారు మరియు వారిక మీదట పాపిగా నడవాలి అని అనుకోరు. కానీ వారు పరిశుద్ధంగా నడవడం ప్రారంభిస్తారు. ఇప్పుడు క్రైస్తవుడు మోసపోయి తిరిగి తన తలను ఆ చెత్త బకెట్లో పెడతాడా? అవును, పెడతాడు. కానీ దానిని తిన్న వెంటనే అతనికి తెలుస్తుంది అది తప్పు అని. అతను దానిని తిన్న క్షణం అది అతనిని రోగిగా చేస్తుంది మరియు సిగ్గుపడి తన మూర్ఖత్వం నుండి పశ్చాత్తాపబడి తాను ఏమి వదిలేశాడో దాని దగ్గరికి తిరిగి రావడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదు. అది నువ్వేనా? దేవుడు నీ హృదయాన్ని మార్చాడా? ఆయన నీ హృదయాన్ని మారుస్తూ ఉన్నాడా? నువ్వు ఈ లోక మురికి నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నావా? నువ్వు క్రీస్తులా ఉండాలి అని కోరుకుంటున్నావా? నువ్వు అవును అని చెబితే నువ్వు నిజంగా తిరిగి జన్మించావు అని అనడానికి అది గొప్ప రుజువు. ముగించే ముందు, యవనుడా, నా మాట విను. ఏ విషయాలు అయితే ఈ కల్చర్ నీకు ఇస్తుందో అవి విషం కన్నా చాలా ప్రమాదకరమైనవి. సెన్సువాలిటీ, విచేక్షణ లేకపోవడం, మర్యాద లేకపోవడం, తిరుగుబాటు, డబ్బు పైన ప్రేమ, చెడుతనం, సెక్స్, ఇంకా ప్రతిదీ ఏవైతే ఈ కల్చర్ నీ పైకి విసురుతుందో అవన్నీ నిన్ను చంపేస్తాయి. ఈ కల్చర్ ఎలా ప్రవర్తిస్తుందో, ఈ కల్చర్ ఎలా మాట్లాడుతుందో, ఈ కల్చర్ ఎలా బట్టలు ధరిస్తుందో దాని గూర్చిన ప్రతి విషయం తప్పు. దీనిని చేయకండి. అలానే ఇది కూడా అర్థం చేసుకోండి. ఈ కల్చర్ తప్పు అని నువ్వు గుర్తించి దాని నుండి దూరంగా వెళ్ళాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని నువ్వు ఆలోచిస్తే అది తప్పు. ఈ కల్చర్ నుంచి దూరంగా వెళ్ళినంత మాత్రాన అది నిన్ను రక్షించదు. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే, క్రీస్తు వైపు తిరుగు మరియు ఎలా నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చావు అని నీకు తెలుస్తుంది. ఎలా అంటే ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. ఆయన నీ హృదయాన్ని మారుస్తాడు. ఇలా ఊహించుకోండి, నేను మీ టౌన్కి వచ్చిన కొత్త పాస్టర్ని. నువ్వు నాతో చెప్పావు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 5 సంవత్సరాల నుంచి చర్చ్కి రావట్లేదు అని, మరియు ఆ వ్యక్తి అక్కడ ఒక చోట నివసిస్తున్నాడు అని నాకు తెలిసింది. నేను అతన్ని కలవాలనుకున్నాను, ఎందుకంటే అతను ఒక సంఘ సభ్యుడు, పూర్తిగా పాపంలో ఉన్నాడు అని. కాబట్టి నేను అతని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. అతను లోపలికి నన్ను ఆహ్వానించాడు. నేను అతనితో అన్నాను, సార్, మీరు 5 సంవత్సరాల నుంచి చర్చికి రావట్లేదు అని. అతను నాతో ఇలా చెప్పాడు, మీరన్నది కరెక్టే పాస్టర్. ఆదివారం పూట ఇతర పనులు చేయడం, ఫుట్బాల్, సాకర్స్ ఆడడం నాకు చాలా ఇష్టం. కానీ మీరు చెప్పింది కరెక్ట్ పాస్టర్, నేను మరలా చర్చికి రావాలి. ఆ తర్వాత నేను అతనితో అన్నాను, మీరు మందు తాగి మందు దుకాణాలకు తిరుగుతున్నారని విన్నాను అని. అతడన్నాడు, మీకు తెలుసా పాస్టర్, మీరు చెప్పింది నిజం. నాకు మందు తాగడం, మధ్య దుకాణాలకు వెళ్ళడం అంటే ఇష్టం. కానీ మీరు చెప్పింది నిజం పాస్టర్, నేను అలా చేయడం మానేసి చర్చికి రావాలి. నేను మరలా అతనితో అన్నాను, నాకు తెలిసింది మీ భార్యతో మీరు నమ్మకంగా లేరు అని. అతను మరలా, అదేంటంటే పాస్టర్, నాకు నేను సహాయం చేసుకోలేకపోతున్నాను, నేను ఇతర మహిళలను ఇష్టపడుతున్నాను. కానీ మీరు చెప్పింది నిజం పాస్టర్, నేను అలా చేయకూడదు, నేను సరైన పని చేయాలి, చర్చికి తిరిగి రావాలి. కాబట్టి ఆదివారం అతడు సంఘానికి తిరిగి వచ్చాడు. అప్పుడు మీరు అందరు అంటారు, ఓ దేవునికి మహిమ, గొర్రె తిరిగి ఇంటికి వచ్చింది అని. లేదు, తిరిగి రాలేదు. గొర్రె కేవలం బిల్డింగ్లోకి వచ్చింది. ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడో మీకు తెలుస్తుందా? అతను అంటున్నాడు, యవనుడా, నా మాట విను, ఇది నువ్వే కావచ్చు. అతడు ఏం చెప్తున్నాడంటే ఇదే,
నా హృదయముతో నేను ప్రేమించే పాపపు పనులన్నీ నేను చేయకుండా ఉండాలి. అలానే నేను ద్వేషించే, నాకు బోరు కొట్టే నీతిగల దేవుని పనులు నేను చేయడం మొదలుపెట్టాలి. ఎందుకంటే నా ఆత్మను రక్షించుకోవడం కోసం. అది క్రైస్తవ్యం కాదు. అతడు నూతన సృష్టి కాదు. మనం చేస్తుంది అంతా తోడేల్ని బోనులో ఉంచడం. కాబట్టి అది దాని స్వభావరీతిగా ప్రవర్తించదు అని. కానీ అది ఇంకా తోడేలే. నిన్ను నిజంగా ఒకటి అడుగుతాను, యవనుడా, నువ్వు దీనిని ప్రేమిస్తున్నావా? నిజంగా దీనిని ఒప్పుకో. నువ్వు క్రీస్తు కన్నా ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నువ్వు అనొచ్చు, నన్ను తీర్పు తీర్చకండి, నా హృదయంలో ఏముందో మీకు తెలియదు అని. నీ హృదయంలో ఏముందో నేను తెలుసుకోనక్కర్లేదు. కేవలం నీ జీవితాన్ని చూస్తే చాలు. నీ జీవితాన్ని ఈ లోకంలో ఉన్న వాటికి ఇచ్చావా? అందమని పిలువబడుతున్న వాటికి, సెన్సువాలిటీ, వినోదం, ఇంకా ఇవన్నీ. కాబట్టి నీకు లేఖనాలు అంటే అనవసరం. క్రీస్తుతో సహవాసం, ప్రార్థన అంటే నీకు అనవసరం. లోకల్ చర్చిలో ఇతర విశ్వాసులను చూసి దైవికంగా ఎదగడం నీకు అనవసరం. నువ్వు కేవలం ఆదివారం చర్చికి వస్తున్నావు. అది నువ్వే అయితే భయపడు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం పొందు, క్రీస్తు వైపు తిరుగు. ఆయనను పిలువు. ఆయన నిన్ను రక్షించాడని నువ్వు తెలుసుకునేదాకా, ఆయన నిన్ను మార్చాడు అని నువ్వు తెలుసుకునేదాకా. మరియు ఆయన నిన్ను మారుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నాకు తెలుసు నేను చాలా విషయాలు చెప్పానని. అలానే నేను చాలా కఠినంగా ఉన్నాను అని నాకు తెలుసు. కానీ నా కల్చర్ గురించి నాకు తెలుసు. అది ఏం చేస్తుందో నాకు తెలుసు. మనిషి స్వభావం నాకు తెలుసు. అలానే రక్షణ గురించి బైబిల్ ఏం బోధిస్తుందో నాకు తెలుసు. మరియు నేను చెప్పిందంతా ఎందుకు చెప్పానంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. గుర్తుందా నేను ఎలా ఈ ప్రసంగాన్ని ప్రారంభించానో? ఈ రూమ్లో ఉన్న కొంతమంది పరలోకంలో మహిమగల పరిశుద్ధులుగా ఉంటారు. అలానే ఈ రూమ్లో ఉన్న కొంతమంది నరకంలో రాక్షసులుగా ఉంటారు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు పశ్చాత్తాపం చెందుతావా? నువ్వు క్రీస్తును నమ్ముతావా? ప్రార్థిద్దాం.